హాయ్ అండి. మనం వచ్చేసి ఈరోజు శ్రీవారి మెట్టుకి వెళ్తున్నాము. అక్కడ యాంబియన్స్ కానీ సరౌండింగ్స్ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఎంట్రన్స్ వ్యూ వచ్చేసి ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు ప్రయాణం అయితే ప్రారంభమవుతుంది. టీటీడీ మెయింటైన్ ఎంట్రన్స్ అనమాట. ఆన్ ది వే ఇన్స్ట్రక్షన్ బోర్డు కూడా ఉంటుంది, మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టికెట్ అండ్ ఫెసిలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫుట్వేర్ వచ్చి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లగేజ్ కౌంటర్, మీరు లగేజ్ అక్కడ ఇచ్చేసి తిరుమలకి వెళ్ళిపోతే మీకు ఎంత లోపల మీ లగేజ్ అనేది కొండపైకి వచ్చేస్తుంది. దానికి మీరు 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట అక్కడ. అండ్ టీటీడీ వాళ్ళే మనకి కొండపైకి పంపిస్తారు. అండ్ రూట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి శ్రీవారి మెట్టు 2300+ స్టెప్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనం కొండకి ఎప్పుడు మెట్టు ద్వారా వెళ్ళాలి అనేసి టైమింగ్ ఇచ్చారనమాట. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకే అనమాట. అండ్ ఎంట్రీ క్లోజ్డ్ వచ్చేసి అరౌండ్ 4 to 5:30 నుంచి క్లోజ్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య దర్శనం టోకెన్ పాయింట్ కూడా మనకి ఆన్ ది వేలో ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక బయోమెట్రిక్ టోకెన్ కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ బయోమెట్రిక్లో మీ టోకెన్ చెక్ చేసుకొని మీరు కొండకి నడిచి వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ దర్శనం వెళ్ళే వాళ్ళు కూడా నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట, అక్కడే బయోమెట్రిక్లో చూపించుకొని. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే సేఫ్టీ ప్లస్ ఫెసిలిటీస్ వచ్చేసి మీకు ఆన్ ది వేలో నడిచెళ్ళే దారిలోనే వాటర్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ రెస్ట్ షెడ్స్ కూడా ఉంటాయన్నమాట అక్కడ. మీరు హ్యాపీగా కొంచెం సేపు అలా నడిచెళ్ళేటప్పుడు కాలు బాగా నొప్పులేస్తుంది. అండ్ నడక ఈ మధ్య చాలా తక్కువైంది కాబట్టి అందరికీ. సో అలా మీరు కొంచెం సేపు ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ లగేజ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. అరౌండ్ మీకు 50 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడి నుంచి లగేజ్ అనేది కింద టీటీడీ వాళ్ళకి ఇచ్చేస్తే మీరు కొండకి వెళ్ళే లోపల మీ లగేజ్ అనేది కొండపైకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ దారిలోనే ఎవ్రీ ఇయర్ చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నేను వచ్చేసి శ్రీవారి మెట్టుకు నాకు తెలిసిన ఇంపార్టెన్స్ అనేది నేను మీకు చెప్పానమాట, ముఖ్యమైన పాయింట్లు. సో ఇదే అండి, ఎక్కడ చూసినా మీకు ఏ వీడియోలో వెతికినా సేమ్ మీకు ఇలానే ఉంటుంది. అండ్ టోకన్స్ అయితే కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఆన్ ది వేలో కూడా, దివ్య దర్శనం టోకన్స్ కూడా. సో మీరు చెక్ చేసుకొని హ్యాపీగా నడుచుకుంటూ గోవిందా అనుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అదండి శ్రీవారి మెట్టు యొక్క టోటల్ పాయింట్స్ నేను చెప్పేశాను. అండ్ మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా. అండ్ ఆన్ ది వేలో కూడా మీకు చాలామంది మీకు హెల్పింగ్ ఉంటారనమాట. అండ్ లగేజెస్ కానీ లేదా మీ రెస్ట్ రూమ్స్ కానీ అండ్ రెస్ట్ తీసుకునే షెడ్స్ అవన్నీ కూడా ఆన్ ది వేలో ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గైస్.